హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరహాస్ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. మనకి సేమియా ఉప్మా అన్నది పొడి పొడిలాడుతూ ముద్ద కట్టకుండా రావాలంటే కొన్ని టిప్స్ పాటించేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఎప్పుడూ తయారు చేసే రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా కాకుండా కొంచెం డిఫరెంట్గా సేమియా ఉప్మాని తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలోకి ఒక కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ గుండు మినపప్పు, 2 స్పూన్లు పల్లీలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. కాస్త వేయించుకున్న తర్వాత 6-7 జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత 1/2 కప్ ఆనియన్స్, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఆనియన్స్ అవి వేగడం కోసం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకుంటే వాటర్ అనేది ఫాస్ట్గా మరుగుతాయి. ఇలా వాటర్ మరుగుతుండగానే మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోతే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, సింపుల్గా ఉండే సేమియా ఉప్మాని ఎలా తయారు చేసామో. అలాగే మీరు మీ బ్రేక్ఫాస్ట్ టైంలో సింపుల్గా సేమియా ఉప్మాని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.